దేవాది దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇదిన మన ఆరాధనను ప్రారంభించుకోవడానికి ముందుగా మనం చిన్న ప్రార్థనతో మన యొక్క ఆరాధన క్రమాన్ని మనం ప్రారంభించుకున్నామండి. ప్రార్థనతో పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహాకరుణ, మీ ఘనమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవాది దేవునిగా, సర్వోన్నతునిగా, సర్వశక్తిమంతునిగా అనుదినము ప్రభా దేవుని నివాసం మనుషులతో కూడా మాతో కూడా మీరు అనుగ్రహిస్తూ ప్రభా ఇంతవరకు నాయన నీ యొక్క కృపలో నాయన మీరెక్కడ చాటున ప్రభా తండ్రి మమ్మల్ని భద్రపరిచి నాయన మా పరిచర్యను ప్రభా మా కుటుంబాలను ప్రభా మీరు దర్శిస్తూ నాయన అయా అనుక్షణము కూడా నాయన మమ్మల్ని వెంబడించిన బండగాను ప్రభా మాకు ఆశ్రయపురముగాను ఆశ్రయశైలముగాను ప్రాకారం గల ఇల్లుగాను ప్రభా మా జీవితాల్లో తోడేయండి నాయన. ఎంతవరకు మమ్మల్ని నడిపించిన నా ప్రభా మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మమ్మల్ని వదలక విడువక ప్రభా మా పితరులకు తోడుగా ఉన్నట్లుగా ప్రభా మీరు మాకు తోడే ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఇది నా ఆరాధన అంతటిని ప్రభా నీ బలిష్టమైన హస్తములకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నీ పాద సన్నిధిలో దేవాచర్యులను నీ కుమార్తెలను నాయన నీ కుమారులను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి నాయన అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి నీ వాక్యం ముందు ఆసక్తి కలిగి నీ మాట వినటం ద్వారా నాయన మా జీవితంలో ప్రభా మాకు జీవాహారమైన దేవునిగా మా జీవజలముల ఊటగా ప్రభా అయా నిత్యము ప్రభా మా హృదయము నాయన నిత్య జీవములకే ఊరడి బుగ్గగా తండ్రి మమ్మల్ని చేస్తారని మీరు వాగ్దానం చేశారు నాయన. మరి అట్టి ఆసక్తిని ప్రభా అయా నా సంఘంలో ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. ఇది నా వాక్య పరిచర్యలో మీ దాసుని మరుగుపరుచుకొని ప్రభా నీ ఆత్మచేత అభిషేకించి నాయన నేను నా తండ్రి మీ దాసుని నోటిలో నీ మాటలు పెట్టి నాయన మమ్మల్ని మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నారు ప్రభా. దేవానికి వందనాలు. మరి నాయన ఆరాధనలో మీరు తోడే ఉండండి. క్యాల్విన్ని మీ నామం ముందు బలపరచండి. మీ అభిషేకంతో నింపి మీరు వాడుకోండి నాయన. దేవా మీకు వందనాలు. ఒప్పుకోలు ప్రార్థనలో మీరు మాకు తోడేయండి నాయన. ప్రతి పరిస్థితిని కూడా నాయన మా జీవితంలో ప్రభా మేము ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరమును పొందుకోవటానికి మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ అనౌన్స్మెంట్స్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. ఆది నుండి అంతము వరకు నాయన మా యొక్క ఆరాధన క్రమం అంతటిలో పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఉంది నాయన. మా కుటుంబాన్ని ఏదైనా దీవెన ఆశీర్వాదంతో నింపి మీరు మీ నామములకు మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం దేవుని ఆరాధించుకుందామండి. బయట ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ బయట పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఈ సమయంలో మనం సజీవ లెక్కల్లో ఉండి దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతున్నామంటే ఇది మనకు శక్తి కాదండి, లేదా మనకు బలం కాదండి, లేదా మన తెలివి మాత్రం కాదండి. ఇది కేవలం దేవుని యొక్క కృప, ఆయన చూపిస్తున్న ప్రేమే. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. కొన్ని సమయాల్లో మనం మన దేవుని మర్చిపోయినప్పటికీ కూడా మనల్ని మరువకుండా ఆయన కృప వెంబడి కృప చూపిస్తూ ప్రేమిస్తున్న దేవుడు ఆయన. అలాంటి దేవుడిని మనం ఆరాధించుకోబోతున్నాం. ఈ సమయంలో మనం ఎక్కడున్నా, ఏం పరిస్థితులు ఉన్నా సరే మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామండి. Let's all worship him. Hallelujah. Thank you Jesus. Thank you Lord. We worship you Lord. స్తుతి మహిమ ఘనత కారకుడు నీవేనయ్యా. నీ ఎదుటే ప్రణమిల్లి రొక్కెదము తండ్రి. We worship you Jesus. Thank you Lord.
దేవాది దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన యొక్క ఆరాధనలో భాగంగా మరి ఒప్పుకోలు ప్రార్థన ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో వినయ భక్తులతో ప్రభు సన్నిధిని సమీపించి మన యొక్క వ్యక్తిగత జీవితం కొరకు దేవుని సన్నిధిలో సమాధానపరచబడడానికి మరి ప్రభువుతో మనం మన యొక్క వ్యక్తిగత స్థితిని తెలియచేయడానికి ప్రభు మనకి ఇస్తున్న అవకాశాన్ని బట్టి నా దేవాది దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నానండి. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించిన గాక. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దామండి. మరి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో వాక్య భాగం ఇలాగ రాయబడి ఉంది. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్ద గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని ప్రభు తన యొక్క హృదయ వేదన మనతో చెప్పటానికి, మనతో మాట్లాడడానికి, మరి మానవులమైన మనము ప్రభు కొరకు ఆయన యొక్క ఆయన రాజ్యంలో వారసులుగా చేర్చుకోవటానికి ఒక జనాంగంగా మనల్ని పిలుచుకున్నారు కదండి. మరి మనమైతే దేవుని మాట విననలుకున్నాం. దేవుని మాట ఆలకించడానికి మనం స్థిర హృదయంతో సిద్ధపాటు కలిగి ఉండటం లేదు. అందుకని ఇర్మియా 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదండి, విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వినుటకు తమ హృదయాన్ని సిద్ధపరచుకోవటం లేదు కనుక నా మాటలు వారు ఆలకింపకున్నారు అని ప్రభు వాక్యంలో తెలియచేస్తున్నారు. మరి ఇక్కడ మానవులమైన దేవుని ప్రజలమైన దేవుని బిడలమైన ఆయన సొంతైన మనం దేవుని మాట ఆలకించకపోతే ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారండి? ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము అని ప్రభు వారితో మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళకి ఆకాశము భూమి ఎంత వేగంగా చూడండి, సృష్టి యావత్తు కూడా దేవుని నోటి మాట కొరకు ఆశతో కనిపెడుతున్నాయి. మరి అలాంటి ఆసక్తి మన జీవితంలో అయితే లేదని ఒప్పుకోవాలి మనం. మరి పిల్లల్ని పెంచి నేను పెద్దవారిగా నేను చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని ప్రభు చెప్తున్నారు. తిరుగుబాటు చేసేవారుగా మన జీవితంలో మనం ఉన్నామేమో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందామండి. ప్రభు సన్నిధిలో మన కళ్ళు మూసుకొని ప్రభుతో మనం మాట్లాడదాం. ప్రార్థనలో ప్రభు సన్నిధిలో సమీపిస్తూ మరి దేవుని సన్నిధిలో మనం అడుగుదామండి. ప్రభా, మరి నా జీవితంలో నాయన తండ్రి, ఆయన నీ మాట విననలని స్థితి ప్రభా, ఆలకించని తండ్రి జీవితం నాకైతే వద్దు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా అనుక్షణము కూడా నాయన నీ మాట మీద నేను ఆధారపడాలి నాయన. దేవా, అట్టి దయగల నీ ఆత్మచేత ప్రభా దేవా మా కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాం ప్రభా. నీ పాద సన్నిధిలో ఈ సమయంలో మేమందరము నాయన ఒక్కొక్కరము మా హృదయాలతో నాయన మా అంతరంగంతో ప్రభా మీ సన్నిధిలో తండ్రి మా తలంపులన్నీ కూడా మీ ఎదుట పెట్టి మేము మాట్లాడుతున్నాం ప్రభా. నీ సన్నిధిలో మీ యొక్క మాట ఆలకిస్తామని ప్రభా మీతో ప్రమాణం చేస్తున్నాం ప్రభా. దయతో నీ కనికరముతో నీ కృపతో ప్రభా ఈ సమయంలో నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. మీరు అనేక మార్లు మీరు మాతో మాట్లాడినప్పుడు నాయన నీ మాటలన్నీ కూడా నాయన మా వెనుకతోటి విడిచిపెట్టమేమో ప్రభా. నీ మాటకి నాయన నా తండ్రి మా చెవి యొగ్గక నాయన అయా చెవిటి వారిగా ప్రభా నా తండ్రి నాయన అయా విననల్లని వారిగా ప్రభా అనేక మార్లు ప్రభా నేను బాధ పెట్టాము నాయన. అయ్యా మా జీవితాన్ని బట్టి నాయన దేవా ఇన్ని సంవత్సరాలు ప్రభా మేము రక్షింపబడిన దినం మొదలుకుని ప్రభా ఎంతవరకు నాయన నీ మాటను నా తండ్రి అలక్ష్యం చేశాం ప్రభా. నీ పాదసందులో ఒప్పుకుంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా నీ పరిశుద్ధ రక్తముతో మరొక్క మారు నాయన మమ్మల్ని అందరినీ కడగండి నాయన. దేవా ఆకాశము భూమి ప్రభా సృష్టి యావత్తు ప్రభా నీ నోటి మాట ఆలకించుటకు ఎంతగానో త్వరపడుతున్నాయి నాయన. వారు వాటి యొక్క చెవిని ప్రభా అయ్యా నా తండ్రి మీ యొక్క మాట కొరకు నాయన సిద్ధపరచుకుంటున్నాయి నాయన. మేమైతే నాయన నీ మాటలను వినుటకు నాయన వేగిరపడే వారిగా ఉండలేకపోతున్నాం ప్రభా. దయతో క్షమించండి తండ్రి ప్రభా. నువ్వు మాట సెలవిస్తున్నావు ప్రభా తండ్రి నాయన. నేను నా తండ్రి పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశానని చెప్తున్నారు ప్రభా. వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నారు.
దేవ మా జీవితాల్లో తిరుగుబాటు అనే పాపము నాయన ఒకవేళ నాయన మా అంతరంగంలో మా హృదయంలో దాచబడి ఉన్నదేమో ప్రభా నాయన వాటిని ఒప్పుకోవటానికి విడిచిపెట్టడానికి నాయన నీ కనికరాన్ని పొందుకోవటానికి ఈ సమయంలో నీ పాద సన్నిధిలో మేము సమీపించి ఉన్నాము నాయన. అయ్యా మరి మొదటి సమయాలు 15వ అధ్యాయంలో నాయన నీ లేఖనాలు మీరు రాశారు ప్రభా నాయన తిరుగుబాటు చేయటం అనేది ప్రభా సోది చెప్పటం అనే పాపంతో సమానమని ప్రభా దేవ నాయన దయతో క్షమించండి తండ్రి. ప్రభా నీ మాట ఏడలా తండ్రి అయ్యా వెనునల్లని వారిగా తండ్రి మేము ఎన్ని సాకులు చెప్తున్నామో ప్రభా తండ్రి ఎన్ని మార్లు తండ్రి మీ ఎదుట మేము సోది చెప్పేవారుగా జీవిస్తున్నాము ప్రభా. ఎంత భయంకరమైన పాపము ప్రభా తండ్రి. అది మా జీవితాన్ని ఏలుబడి చేయకుండా మా యొక్క జీవితాన్ని ప్రభా మా యొక్క ఆత్మను ప్రభా ఆర్పకుండా నాయన నీ సన్నిధిలో నాయన ఎంతో జాగ్రత్త కలిగిన వారిగా తండ్రి అణుగు కలిగిన వారిగా మెలుగు కలిగిన వారిగా దేవ మా జీవితాల్లో చావనైనా మిగిలిన వాటిని అన్నింటినీ కూడా ఆత్మ సంబంధంగా బలపరుచుకోవటానికి నాయన దేవా నీ కృపతో ఈ సమయంలో మమ్మల్ని అందరినీ దర్శించండి తండ్రి. తిరుగుబాటు అనే పాపము నాయన మా జీవితంలో మాట వినలేని పాపమును ప్రభా అయ్యా మా వ్యక్తిగత అంతరంగ జీవితంలో నుండి మీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి నాయన నీ పాదసంలో మేము ఒప్పుకుంటూ ఉండగా నాయన తండ్రి కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసిన ఆయన నీ పాదముల చెంత నిర్దోషులుగా నిలువబెట్టమని నిష్కళంకులుగా నిలువబెట్టమని ప్రభా బ్రతుకులాడుకుంటున్నాం ప్రభా తండ్రి. నీ కృపతో మమ్మల్ని అందరినీ దర్శిస్తున్నారు ప్రభా అయ్యా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ఆయన నీ మాటకి లోబడే వారిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వించమని నీ మాట వెలుగలిని చెవులు మాకు దయచేయమని ప్రభా అయ్యా తండ్రి. నీ స్తోత్రాలు నాయన యేసయ్యా నీకు వందనాలు. మీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన ఈ దినము మమ్మల్ని అంగీకరించినందుకు నాయన మమ్మల్ని క్షమిస్తున్నందుకు నాయన తండ్రి మరొకసారి నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన మా పాపం అంతటిని కడుగుతున్నందుకు నాయన మీకే మహిమ చెల్లించుకుంటున్నాయన. ఈ చిన్ని ప్రార్థనని పాదసందులో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలకు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఆఖరి అవకాశము అనేటువంటి వర్తమానాల్ని మానక చూస్తున్న మీ అందరికీ నా అభినందనలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీలో చాలామంది మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు, మీ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించాలని మేము కోరుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి కడవరి దినాల్లో అంత్య దినాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కనుక సమయమును సద్వినియోగం చేసుకుందాం. మరి అనేక విషయాలు మనం టీవీ వర్తమానాల ద్వారా వింటున్నాం. ఈరోజు మంచి వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. ఏమిటంటే నశించిపోవు సువర్ణము, అమూల్యమైన విశ్వాసము అనేటువంటి ఈ అంశం మీద మనం వాక్య ధ్యానాన్ని చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు గారు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉన్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. వాక్యం చెప్తుంది నశించిపోవు సువర్ణము. నశించిపోయే సువర్ణము, మామూలు సువర్ణం అనగా బంగారం. దేవుని బిడ్డలారా, బంగారం అట అది నశించిపోయేది. బంగారము నశించిపోయే బంగారం. అది మన దృష్టిలో చాలా విలువైనది. అది చాలా మన జీవితంలో సంపాదించిందంతా కూడా కూడబెట్టుకుని వెళ్ళి ఆ విలువైన బంగారాన్ని మనం కొనుక్కుంటున్నాం. కానీ వాక్యం చెప్తుంది అది నశించిపోయే సువర్ణము. ఈ నశించిపోయే సువర్ణం కూడా ఏ విధంగా బాగుపడుతుంది, ఏ విధంగా దానికి విలువ పెరుగుతుంది అంటే అది అగ్నిలో వేయబడితేనే తప్ప దానికి విలువ పెరగదు. అది మెరుగుపరచబడాలన్నా, బాగు చేయబడాలన్నా అగ్నిలో వేయబడాలి. అగ్ని పరీక్షకు నిలబడాలి.
అగ్ని పరీక్షలో అది తేలుతుంది, అది ఎంత అమూల్యమైనదో. గనుక మరి బంగారు ఆభరణాలు తయారు చేసేవారు ఈ బంగారాన్ని తీసుకువెళ్ళి అగ్నిలో వేసినప్పుడు అది ద్రావకమైన తర్వాత బంగారము మేలిమి బంగారంగా మారుతుంది. అప్పుడు దాని విలువ పెరుగుతుంది. దానిలో ఉన్న మస్ట్ అంతా తీసివేయబడుతుంది. దానిలో ఇతర లోహాలు ఏముంటే కూడా తీయబడుతూ ఉంటాయి. గనుక ఈ సువర్ణము ఈ లోకములో చాలా విలువైనది, చాలా ఖరీదైనది. మరి అలాంటి విలువైనటువంటి సువర్ణము గురించి, బంగారం గురించి వాక్యం సెలవిస్తుంది. అది ఎప్పటికైనా నశించిపోతుంది. దాని విలువ పెరగాలనుకుంటే అది అగ్నిలో వేయబడితేనే కానీ దాని విలువ పెరగదు. ఈరోజు దేవుడు ఈ యొక్క సువర్ణమును అలాగే మన విశ్వాసానికి రెండిటికి కూడా ఆయన తేడా చూపిస్తున్నాడు. మనలో ఉన్న విశ్వాసమును, మనలో ఉన్న యేసుక్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసమును ప్రభు ఏం చెప్తున్నారంటే అది అమూల్యమైనది అంటున్నాడు. మనలో ఉన్న విశ్వాసము అమూల్యమైనది. కానీ లోకంలో మనము మన సంపాదన అంతా ఇచ్చి కొనుక్కుంటున్న బంగారము నశించిపోయే సువర్ణము. మానవులైన మనము నశించిపోయే బంగారాన్ని కొనుక్కుంటున్నాం, అదే శాశ్వతం అనుకుంటున్నాం. ఈరోజు ప్రభు మనకు చూపిస్తున్నాడు నీ యొక్క అమూల్యమైన విశ్వాసమును బంగారంతో పోలుస్తున్నాడు. ఈ రెండిటికి పోలికలు చూపిస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి బంగారం కంటే నీలో యేసుక్రీస్తునందు ఉన్న విశ్వాసం ఉన్నదే అది అమూల్యమైనది. అమూల్యమైనది అనగా ఏంటో తెలుసా? విలువ కట్టలేనిది, విలువ కట్టలేనంత అమూల్యమైనది. దేని బిడ్డలారా, ఈరోజు నీలో ఉన్న విశ్వాసం గురించి దాన్ని మనం తేలిగ్గా తీసుకుంటున్నాం కదూ. నీలో ఉన్న విశ్వాసం గురించి అది చులకనగా తీసుకుంటున్నావు కదూ. నీలో ఉన్న విశ్వాసము గురించి ఎక్కువను పట్టించుకోవడం లేదు. ప్రభు అంటున్నారు, లోకంలో ఉన్న నశించిపోయే బంగారం కంటే నీ కంటికి కనిపించనిటువంటి విశ్వాసం ఉందే అది అమూల్యమైనది, విలువ కట్టలేనిది, ఎంతో ఖరీదైనది. ఇది నా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నశించిపోయే సువర్ణం కూడా అగ్నిలో వేయబడినప్పుడు దానికి విలువ పెరుగుతుంది. అలాగే వాక్యం చెప్తా ఉంది, నీలో ఉన్న అమూల్యమైన విశ్వాసము కూడా అగ్ని పరీక్షకు నిలవబడి తట్టుకోవాలి. అనగా శోధనలకు నీ విశ్వాసము నిలవబడాలి. ప్రభు చెప్తున్న లేఖనంలో సారాంశం ఏంటో తెలుసండి? నీలో ఉన్న అమూల్యమైన విశ్వాసము లోకంలో ఉన్న శోధనలకు తట్టుకోవాలి. రెండు కూడా యుద్ధానికి సిద్ధపడాలి. నీలో ఉన్న విశ్వాసము లోకంలో ఉన్న శోధన రెండిటికి ఎదురు నిలబడి నీ అమూల్యమైన విశ్వాసము జయించాలి. దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా ఈరోజు మనం గ్రహించబోతున్న సత్యం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న శోధన మరి ఒక అగ్నితో దేవుడు పోలుస్తున్నాడు. నీలో ఉన్న అమూల్యమైన విశ్వాసము ఈ అగ్నిలో వేయబడినప్పుడు నీ విశ్వాసానికి అమూల్యమైన విలువ కట్టలేనంత విలువ పెరుగుతూ ఉంది. మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అగ్ని అనగా అనేక శోధనలకు నిలువబడినదై ఉండాలి మన అమూల్యమైన విశ్వాసము. అనగా దానికంటే అమూల్యమైన విశ్వాసం, దేనికంటే? నశించిపోయే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. మీలో ఉన్న అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలవబడాలి. అంటే మన విశ్వాసము ఒక పరీక్షకు నిలబడాలి. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, నీ యొక్క విశ్వాసమునకు కలుగు పరీక్ష, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఆ వాక్యమును ఒకసారి మనం తీసి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉన్నది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేని బిడ్డలారా, క్రైస్తవుడా, నువ్వు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నావు కదూ. ఇది నా వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎదుగుచున్న క్రైస్తవుడు అయితే, యేసుక్రీస్తులో ఉన్న క్రైస్తవుడు అయితే, భయభక్తులు కలిగి ఆత్మీయతలో ఉన్న క్రైస్తవుడు అయితే, వాక్యం చెప్తా ఉంది, నీకు కలుగుచున్న శోధనలు ఉన్నాయే, ఆ శోధనలు వచ్చినప్పుడు అది నీకు కాదు కానీ నీలో ఉన్న విశ్వాసమునికే పరీక్ష. ఇక్కడ శోధన అనగా
దయచేసి ఒక్క నిమిషం మనం ఆలోచన చేద్దాం. శోధన అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే పాపము వల్ల వచ్చి శోధన అనుకుంటారు. నిజమే, అది కూడా శోధనే. కానీ అనేక రకాలైన శోధనలు ఉన్నాయి. పాపము వలన వచ్చే శోధన ఉంది, కుటుంబం వల్ల వచ్చిన శోధన ఉంది, ధనమును బట్టి వచ్చిన శోధన ఉంది, లోకమును బట్టి వచ్చిన శోధన ఉంది, శ్రమలను బట్టి వచ్చిన శోధన ఉంది, అనారోగ్యాలు బట్టి నీకు కలిగే శోధన ఉంది. నీకు అనేక దిక్కుల నుండి శోధన కలుగుతూ ఉంది. అనేక స్థితిగతుల నుండి, పరిస్థితుల నుండి, ప్రభావం నుండి నీకు శోధన కలిగినప్పుడు అది నీకు కాదు, కానీ నీలో ఉన్న విశ్వాసానికి అది పరీక్షగా నిలబడుతుందని ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నీ యొక్క విశ్వాసము శోధన కలిగినప్పుడు శోధనను జయించాలి, శోధనకు అధిగమించాలి. దేవుని బిడ్డలారా, ఏ రకమైన శోధన, ఏ పరిస్థితిలో, ఏ సమయాల్లో వచ్చినా సరే నీలో ఉన్న విశ్వాసం వాటిని జయించాలి. విశ్వాసం అనగా విశ్వసనీయత. విశ్వాసం అనగా యేసుక్రీస్తునందు దేవుడు నీకు ఇచ్చే వాక్యం మీద, ప్రభు అయితే ఏ వాక్యమునైతే నీకు ఇచ్చాడో ఆ వాక్యము నీ జీవితంలో నెరవేర్చట విషయంలో నువ్వు విశ్వసనీయత కలిగి ఉండాలి. యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు ద గివెన్ వర్డ్ ఆఫ్ గాడ్ టు యూ. దేవుడు నీకు ఇచ్చిన వాక్యానికి నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలి. దేవుడు చెప్పిన బోధకు, దేవుడు నడిపిస్తున్న మార్గమునకు, దేవుడు నిన్ను తీసుకెళ్తున్న ఆత్మీయ జీవితానికి దేవుని ఎదుట నమ్మకముగా ఉండాలి. దట్స్ ద ఫెయిత్ఫుల్నెస్. ఆ ఫెయిత్ఫుల్నెస్నే, ఆ విశ్వాసం ఉంటేనే ఆ విశ్వాసమునకు విశ్వసనీయత రావాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. శోధన వచ్చినప్పుడు నీవు విశ్వసనీయత కలిగి ఉండాలి. నాలో విశ్వాసం ఉందండి అంటే కుదరదు. నీ విశ్వాసము విశ్వసనీయతగా మారిపోవాలి. యువర్ ఫెయిత్ షుడ్ టర్న్ ఇంటూ అ ఫెయిత్ఫుల్నెస్. దేవుని ఎడల నమ్మకత్వంగా మారిపోవాలి. శోధన సమయం వచ్చేసరికి నేను దేవుని పక్షాన ఉంటాను. శోధన ఏం చేస్తుందో తెలుసా? నీ విశ్వాసము నుండి నిన్ను వేరు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శోధన ఏం చేస్తుందంటే నువ్వు జీవిస్తున్న విశ్వాస జీవితము నుండి నిన్ను వేరు చేసి అవిశ్వాసిగా చేయడానికి ఆ శోధన నీ మీదకి వస్తుంది. నీలో ఉన్న భక్తి, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనేటువంటి ఆత్మీయ జీవితం నుండి నిన్ను వేరు చేసి ఒక పనికిమాలిన వ్యక్తిగా చేయడానికి ఆ శోధన నీ మీదకి వస్తుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క నీలో ఉన్న అమూల్యమైన విశ్వాసము లోకములో అనేక దిక్కుల నుండి నీ మీదకు వస్తున్నటువంటి శోధనలకు తట్టుకొని జయించి విజయవంతమైన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నడిపించేదే అమూల్యమైన విశ్వాసం. మరి వాక్యం సెలవిస్తుంది, మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం విశ్వసనీయత కలిగి జీవిస్తామో, ఫెయిత్ఫుల్నెస్, దాన్నే యథార్థముగా జీవించడం, ఇంటెగ్రిటీ. దేని బిడ్డరా, విశ్వసనీయత కలిగి నమ్మకస్తులంగా. ఒకవేళ విశ్వసనీయత మనలో పోతే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే విశ్వాసఘాతుకులం అయిపోతాం. దేవునికి మనం విశ్వాసఘాతుకులముగా ఉందామా, విశ్వసనీయత కలిగి ఉందామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి తెలుసండి? ఈరోజు చదవబడిన లేఖనంలో తర్వాత మాట నేను చదువుతున్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు శుద్ధపరచబడిన కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీలో ఉన్న అమూల్యమైన విశ్వాసము ఈ లోకములో మీకు కలుగుచిన శోధనలన్నిటినీ జయించి నిలవబడి విజయవంతమైన ఆత్మీయ జీవితంలో మీరు జీవిస్తూ ఉన్నట్లయితే, ప్రభు అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమగునప్పుడు, అనగా యేసు ప్రభువారు మరలా వచ్చినప్పుడు నీవు భూమి మీద విశ్వసనీయత కలిగి నమ్మకముగా అమూల్యమైన విశ్వాసముతో జీవించావు గనక, లోకంలో నుండి అనేక దిక్కుల నుండి వచ్చిన శోధనలు జయించి తట్టుకొని నిలవబడ్డావు గనక, యేసు ప్రభువారు ప్రత్యక్షమగినప్పుడు ఆయన నీకు మెప్పును, మహిమయు, ఘనతయు నీకు కలుగుటకు కారణమగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇందులో 3 విషయాలు రాయబడ్డాయి. మెప్పు, తర్వాత మహిమ, మూడోది ఘనత. మొదటిది మెప్పు, ఎప్రిసియేషన్.
రెండోది మహిమ, గ్లోరీ. మూడోది ఘనత, ఆనర్. దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు దేవుని బిడ్డలారా. గనుక ఈ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమగినప్పుడు నీకు మెప్పు కలుగుతుంది. మెప్పు అంటే ఎప్రిసియేషన్. ఏ విధంగా మెప్పు కలుగుతుంది? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భూమి మీద జీవించినప్పుడు అనేక రకాల శోధనలు నీ మీదకి వచ్చాయి. పాపం వల్ల శోధన నీ మీదకి వచ్చింది, కుటుంబం వల్ల శోధన వచ్చింది, శ్రమల వల్ల శోధన వచ్చింది, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల శోధన వచ్చింది, ధనము వల్ల శోధన వచ్చింది, మనుషుల వల్ల వచ్చింది, అనారోగ్యాల వల్ల శోధన వచ్చింది. ఈ శోధన సమయంలో నీవు యోబు వలె యథార్థవంతుడివై, యథార్థవంతురాలువై, ప్రభువుని విడువక మరువక, ప్రభువుని హత్తుకొని విశ్వసనీయత కలిగి నువ్వు జీవించావు గనక అని చెప్పి బడా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా అని యేసు ప్రభువారు నిన్ను మెచ్చుకునే దినము వస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ లోకంలో ప్రజల మెప్పు కొరకు మీరు ప్రయత్నిస్తున్నారేమో. అదంతా వ్యర్థము, మోసము. అది నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. లూకా సువార్త 6:26 ఇలాగ ప్రభువారు చెప్తున్నారు, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు మిమ్మను నువ్వు అంతటి వాడువు, ఇంతటి వాడువు, నువ్వు అంతటి దానవు, ఇంతటి దానవు అని నేను గొప్ప గొప్పలుగా చేసి నేను దండాలు పెట్టి దండలు ఇస్తే నువ్వేం ఘనపరచబడవ నేరవు దేవుని బిడ్డ. మనుషులు ఎదుట కొనియాడబడేది అది శాశ్వతము కాదు, కానీ దేవుని ఎదుట నువ్వు మెప్పు పొందుకోవాలి. బడా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా. ఆ విధంగా ప్రభు దగ్గర మెప్పు కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు దగ్గర మెప్పు కొరకు మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ప్రభు దగ్గర మెప్పు కొరకు మనం ప్రయాసపడదాం. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఆ దినాన్ని బడా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా, నా కొరకు ఎన్ని శ్రమలు పడ్డావు. పెంట కుప్ప మీద ఉన్నటువంటి లాజరు తన జీవితం అంతా కూడా కృషించిపోయి నశించిపోయాడు. ఆయన పరలోకానికి చేరుకునే వెంటనే తన తండ్రి అయిన అబ్రహాము అతని రొమ్ము మీద పడి ఆయనకు మెప్పు ప్రశంసలు ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం పరలోకానికి వెళ్ళే సమయానికి అబ్రహాము వల్ల కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు చేతనే మనం ఆ మెప్పు పొందుకుంటాము. ప్రభు అంటారు, నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు భూమి మీద ఎన్ని శ్రమలు అనుభవించావు, ఎన్ని కష్టాలు అనుభవించావు, ఎంత ధీటుగా నిలబడ్డావు, ఎంత పౌరుషంగా ఉన్నావు, ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నావు, ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, నీతిగా ఉన్నావు. గనుక ఇదిగో నీ కొరకు నేను దాచి ఉంచిన మేళ్ళు అమూల్యమైనవి. అవి భూమి మీద ఉండేటువంటి నశించిపోయే సువర్ణము లాంటిది కాదు. పరలోకంలో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఈవులు అవి నశించిపోనివి, అవి శాశ్వతముని ఎదుట ఉండవలసినవి. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేసరికి నీలో ఉన్న అమూల్యమైన విశ్వాసము మొదటగా నీకు మెప్పు తెస్తుందని విన్నాం. రెండవది నీకు మహిమను తెస్తుంది. ఆ మహిమ అంటే ఏంటో తెలుసా దేవుని బిడ్డ? దేవుడు నిన్ను మహిమతో, తన మహిమతో నిన్ను మహిమపరచబోతున్నాడు. అప్పుడేమవుతుందో తెలుసా? కృషించిపోయి నశించిపోయే నీ శరీరము, నీ జీవితము ఇంకెన్నడూ కృషించిపోని, ఎన్నడూ కూడా నశించిపోని ఒక శాశ్వత జీవితం కలిగినటువంటి అమూల్యమైన ఒక జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. వాడబారని జీవితం, నశించిపోనిది, పునరుద్ధానంతో కూడిన జీవమును ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. మహిమాన్వితమైన శరీరములతో. ఏదైనా వనములో పాపం చేయక మునుపు ఆదాము అవ్వలు దేవుని మహిమను పొందుకుని ఉన్నారు. అలాంటి పరిస్థితి మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏదైనా వనములో ఆదాము అవ్వలు పాపము చేయక మునుపు ఏ విధమైన దేవుని మహిమను వారు కలిగి దాన్ని అనుభవిస్తూ ఉన్నారో, అదేవిధంగా మరలా ప్రభు ప్రత్యక్షమయ్యేసరికి ఆయన మనల్ని మెచ్చుకొని తన బహుమానముగా తన యొక్క మహిమను మనకి ఇవ్వబోతున్నాడు. అప్పుడు మనము కూడా దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుని మహిమను కలిగి ఉంటేనే నువ్వు దేవుని కుమారుడు అని పిలువబడగలవు. దేవుని బిడ్డ, ఈ దినాన్ని ప్రభు మనకి మాట్లాడుతున్నాడు. విశ్వాసం కొరకు మనం ప్రయాసపడాలి. కనుక ఆ మహిమ శాశ్వత కాలం ఉండేది. ఆ మహిమలో
పునరుద్ధానము, నిత్య జీవము ఉన్నాయి. ఆ మహిమా జీవితమును మనం పొందుకోగలం. దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధిలో నుంచి తిరిగి లేచిన వెంటనే ఆయన శరీరము మహిమగల శరీరంగా మారిపోయింది. అదేవిధంగా మనం సమాధిలో నుంచి తిరిగి లేచినప్పుడు కానీ, ఉన్నపాటున కనురెప్పపాటున రూపాంతరము చెందినప్పుడు కానీ మన శరీరములు ఒక రూపాంతర అనుభవంతో కూడిన శరీరముగా, అనగా మహిమాన్వితమైన శరీరంగా మార్చబడుతుంది. యేసుప్రభువు వారు సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు కనిపించారు. ఆయన వారి ఎదుకు ఎలాగొచ్చారో తెలుసా? ఆయన దగ్గర రోడ్డు మీద నడుచుకుంటూ రాలేదు. తలుపులన్నీ వేసి ఉండగా అందరూ గదిలో కూర్చొని భయంతో మాట్లాడుకుని ఉండగా వేసిన తలుపుల్లో నుంచి ఆయన గదిలోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన పునరుద్ధానము పొందక మునుపు, అంటే మహిమాన్విత శరీరంగా మారక మునుపు యేసు ప్రభువారు ఎక్కడ కూడా ఆ విధంగా ప్రవేశించినట్లు మనకు తెలియదు. ఎందుకంటే ఆయన అప్పటికి శరీరంతో ఉన్నారు. ఆయన పునరుద్ధానము కలిగి లేచిన తర్వాత ఆయన శరీరము మహిమాన్వితమైన శరీరంగా మారిపోయింది. అందుకే తలుపులన్నీ వేసి ఉండగా గదిలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డ, అదే విధమైనటువంటి మహిమాన్వితమైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని పిలుపు ఉన్నతమైనది. దేవుని బిడ్డ, దేవుని గురించి మనకి ఇంకా దాని యొక్క ఆశీర్వాదము, దానికి ఉన్న గొప్పతనము అది ఇంతవరకు మనకు తెలియలేదు. అసలు సువార్త గురించినటువంటి సత్యవాక్యము సరిగ్గా మనకు వినబడలేదు. అందుకే మనం ప్రభు దగ్గరికి రావడానికి మనం ఇష్టపడడం లేదు. దేవుని బిడ్డరా, దయచేసి గమనించండి. నీలో ఉన్న విశ్వాసము అది అమూల్యమైనదనియు, అమూల్యమైన విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమగినప్పుడు అది మీకు మెప్పును, మహిమయు, ఘనతకు కారణమవుతుందని వాక్యము ఒక వాగ్దానముగా నీకు చెప్పబడుతూ ఉంది. గనుక ఇది నాని మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ప్రత్యక్ష మగినప్పుడు నేను మెచ్చుకుంటారు, తర్వాత నేను మహిమలోనికి నడిపిస్తారు, మూడవదిగా నేను ఘనపరుస్తారని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మూడవది ఘనత. ప్రజలందరి ఎదుట పొందినటువంటి ఘనత కాదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సార్దీ సంఘానికి ఉత్తరం రాస్తూ, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అన్నటువంటి లేఖనాన్ని మనం చదువుతాం. నీవు జీవించుచున్నావు అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో, ఆత్మీయతలో జీవిస్తున్నావు, ముందుకెళ్తున్నావు అన్న పేరు నీకుంది. ఆత్మీయతలో, భక్తి జీవితంలో నీవు జీవిస్తున్నావు, బ్రతికే ఉన్నావు, నడుస్తున్నావు, ముందుకెళ్తున్నావు అని పేరు నీకుంది. కానీ నీవు మృతుడవే అంటున్నాడు ప్రభు. అంటే నీకు పేరు ఎక్కడుంది? నీకు పేరు ప్రజల మధ్యను, సంఘం మధ్యను పేరు సంపాదించుకున్నావు. ఈ రోజుల్లో సంఘము కానీ, ప్రజలు కానీ ఒక చిటికిన వేణి వేసినంత మాత్రంలో నువ్వు గొప్పవాడు అంటారు, చిటికిన వేణి వేసినంత మాత్రంలో నువ్వు చెడ్డవాడు అంటారు. ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితిగతులవి. ప్రభు అంటున్నారు, నీవు పేరుకు జీవించుచున్నావు. నీ సంఘములోను, నీ యొక్క సమాజంలోను, నీ యొక్క పట్టణంలోను నువ్వు మంచివాడు అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నా దృష్టిలో మాత్రం నీవు మృతుడవే అంటున్నాడు. అనగా దాని అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డ? లోకంలో, సమాజంలో మంచి పేరు, మంచి ప్రఖ్యాతి సంపాదించుకోవడం సులువు. కానీ దేవుని ఎదుట నీ యొక్క మన్ననలు పొందుకోవడం చాలా అతి కష్టం. గనక ప్రతి క్రైస్తవుడు గ్రహించవలసింది, నువ్వు దేవుని యొద్ద మాత్రమే మన్ననలు పొందుకోవాలి. దేవుని యొద్ద పొందుకున్న ప్రెసిషనే శాశ్వతమైనది. దేవుని దగ్గర పొందుకున్న మహిమే శాశ్వతమైనది. ఆయన ఇచ్చిన ఘనతే శాశ్వతమైనది. లోకంలో కూడా ధన ఘనతలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నిన్ను ఏదేదో ఎత్తేస్తూ ఉంటారు. వాటిని చూసి నువ్వు సంబరపడిపోవద్దు, వాటిని చూసి నువ్వు సంతోషించవద్దు, అక్కడే ఆ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకోవద్దు. కానీ నువ్వు దేవుని దగ్గర మాత్రం దూరంగా ఉన్నావేమో ఆ అవకాశం ఉంది. కనుక ప్రభు అంటున్నాడు, నీలో ఉన్న అమూల్యమైన విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీ విశ్వాసమును చూసి ఆయన నిన్ను తన వేవేల పరిశుద్ధుల ఎదుట
తన వేవేల దేవదూతల ఎదుట, ఓ సర్వలోకములలో ఉన్న పరిశుద్ధుల ఎదుట నిన్ను ఘనపరిచేటువంటి అమూల్యమైన విశ్వాసం నీలో ఉన్నదా? దేని బిడ్డ జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు 3 కార్యాలు నీ జీవితంలో జరగాలి. నీవు మెప్పు పొందుకోవాలి, రెండోది నీ మహిమలో ప్రవేశించాలి, మూడోది ఆయన ఎదుట ఘనపరచబడాలి. కనుక ఆ 3 నువ్వు సంపాదించాలనుకుంటే నీలో ఉన్న విశ్వాసమే చాలా గొప్పది. నీలో ఉన్న విశ్వాసం ఉందే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తునందు నువ్వు ఉంచిన విశ్వాసము అది అమూల్యమైనది. కనుక ఈ లోకంలో నీకు కలుగుతున్న శోధనలు నీ విశ్వాసంకే పరీక్ష, అది నీ జీవితానికి కాదు సమా. దేవుడు నీ విశ్వాసానికి టెస్ట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా యోబు జీవితంలో ఉన్న తన విశ్వాసానికే పరీక్ష కలిగింది, కానీ తన శరీరానికి కాదు, తన కుటుంబానికి కాదు. అదేవిధంగా ఈరోజు యోబు ఆ దినాన్ని ప్రభువుని బాగా ఎరిగినవాడు, దేవుని శక్తిని ఎరిగినవాడు, దేవుని పూర్తిగా ఎరిగినవాడు. అందుకే యోబు అంటున్నాడు, దేవుని వల్ల మనం మేలు అనుభవించదగుమా, కీడు అనుభవించతగదా? దేవుని వల్ల కీడు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉందాం. ఆ మాట మనం చెప్పగలమా? ఈ దినాన్ని నీకు శోధన సమయంలో అనారోగ్యాలు, వ్యాధులు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వల్ల నేను శ్రమ అనుభవింపతగదా అని నువ్వు అనుకొనగలవా? కనుక నీలో ఉన్న అమూల్యమైన విశ్వాసం, దేవుడు నిన్ను యేసు ప్రభువును కలుసుకున్నప్పుడు ఆయన నిన్ను ఘనపరచాలి. అంటే వేవేల పరిశుద్ధులు ఎదుట, వేవేల దేవదూతలు ఎదుట, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నా కొరకు ఎన్ని ప్రయాసపడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు ఉన్నాడని నిన్ను ఘనపరిచి నిన్ను నీ చేయి పట్టుకొని ముందుకు తీసుకొని వచ్చి నిన్ను కూర్చుండబెట్టి నిన్నెంతో గౌరవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డరా, అందుకే ప్రభువారు ఈ దినాన్ని మనకు తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? నీలో ఉన్న విశ్వాసం గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నీలో ఉన్న విశ్వాసము అమూల్యమైనది, విలువ కట్టలేనిది. నీ విశ్వాసమును బలపరచు. నీ విశ్వాసమును పరీక్షలు కలుగుతూ ఉన్నాయి. శోధనలు అనేక రకాలుగా, అనేక రీతులుగా, అనేక దిక్కుల నుండి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అలాంటి సమయంలో, ఈ శోధన కాల సమయంలో వాటిని చూసి మనం జడిసిపోకూడదు. కానీ ప్రభా, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు. ఏంటి అవకాశం? ఈ శోధన సమయంలో నా యొక్క విశ్వాసాన్ని నిరూపించుకునే సమయం, నా విశ్వసనీయతను కనపరుచుకునే సమయం, నా నమ్మకత్వాన్ని కనపరుచుకునే సమయం, నా యథార్థతను కనపరుచుకునే సమయం. యోసేపు కలిగిన శోధన విషయంలో జడిసి పారిపోలేదు, కానీ తనకు వచ్చిన శోధనలో ఆయన దేవుని ఎడల నమ్మకముగా నిలబడడానికి అదొక అవకాశంగా తీసుకున్నాడు. అలాగే దానియేలు, అలాగే షద్రకు, మేషకు, అబేద్నెగోలు, అలాగా మరి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను మేఘం వలె ఆవరించి ఉన్నందున వారందరినీ చూసి మనం కూడా ఒక విశ్వాస వీరుల వలె ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసమే నీ ఆత్మీయ జీవితానికి ఒక లైఫ్ లైన్ లాంటిది. నీ విశ్వాసంలో ఎక్కడ పడిపోవద్దు, జారిపోవద్దు, వెనుతిరిగి చూడొద్దు. నీ విశ్వాసాన్ని పడగొట్టడానికి సాతానుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు. నీ విశ్వాసంను బలహీనపరచడానికి సాతానుడు నిత్యము నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. నీ హృదయం ఆలోచనలో, నీ నిర్ణయాల్లో నీ విశ్వాసం ద్వారా పడిపోవడానికి సాతానుడు నీ మీద కేంద్రీకరిస్తున్నాడు. దేవుని బిడ్డ, విశ్వాస విషయం మనం పౌరుషం కలిగి ఉందాం. విశ్వాస విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్దాం. ఆ విశ్వాసమును బలపరుచుకొని, ఆ నాలో ఉన్న విశ్వాసమే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమగినప్పుడు అది అమూల్యమైన విశ్వాసం. యేసుక్రీస్తు ద్వారా నాకు మెప్పును, మహిమయు, ఘనత కారణమవుతుందని తెలుసుకొని రానున్న దినాల్లో ఇంకా ఎక్కువైన విశ్వాస జీవితంలో పౌరుషం కలిగి, మెలకు కలిగి, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. Set us free by the truth you now bring us. Shine.
పొందిన ఆశీర్వాదం తీసుకుందాం. మహాగణుడు అయిన మా దేవ యేసుక్రీస్తు ప్రభు, మీ ఘనమైన నామం బట్టి వందనాలు. నేను ఈ లోకానికి ముగింపు దినాల్లో మేము ఉన్నాం తండ్రి. లోకములో ఉన్న ఆశలన్నీ గతించిపోవలసిందే అని చెప్తా ఉన్నారు. సమస్త కృత్యములు కాలిపోతాయని చెప్తున్నారు. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని చెప్తున్నారు. నీ రాజ్యము వచ్చి తీరుతుందని చెప్పారు ప్రభా. కనుక నీ రాజ్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక. ప్రభా, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క జీవితాల్లో వారు అన్వయించుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ముందున వారంలో మేమందరం భయభక్తులు కలిగి అత్యంత పౌరుషము కలిగి నీ సన్నిధిలో జీవించే ధన్యత మాకు దయచేయండి. ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ మా సంఘంలో దయచేయండి. మేమందరం ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభా. సంఘంలో ఏ ఒక్కరు కూడా విడువబడడానికి వీల్లేదు ప్రభు. మా సంఘంలో ఎవరైనా నిర్లక్ష్యం గలవారు ఉంటే వారిని కూడా క్షమించి మాతో పాటు మీదకి ఎత్తబడే గుంపులో ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. వారికి ప్రార్థన కొరకు, సన్నిధి కొరకు మంచి హృదయము పుట్టించినైనా, ఆశ పుట్టించినైనా మీకు వందనాలు. బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించమని. సంఘంలో ఎవరికి బలహీనతలు, అనారోగ్యాలు, వ్యాధులు ఉండకుండా స్వస్థపరచండి ప్రభా. యేసు రక్తం సంఘం అంతటి మీద ప్రోక్షిస్తుంది. ఇంకా ఎంతమంది అయితే ఈ వర్తమానాలు వింటున్నారో వారందరి మీద కూడా, వారి కుటుంబాల మీద యేసు రక్తంలో ప్రోక్షిస్తున్నాం. వారి గదుల్లో, వారి యొక్క జీవితాల్లో యేసు రక్తంలో ప్రోక్షిస్తున్నాం. స్వస్థ, విడుదల, విమోచన, రక్షణ కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. సమస్తము నీ రాజ్యము మా మీద ఉండను గాక. మేమందరము నీ పరిపాలనలో ఉండడానికి కృప దయచేయండి. మీ దేవదూతల సన్నిధి మాతో ఉంచండి. భయపడకమని చెప్పారు కనుక ఆ విధంగా భయపడక కడవరి దినాల్లో మేము నీ సంఘము ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్థులు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టును తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరున్నారు తండ్రి. ఆమేన్. తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకును మీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకను తోడయుండి స్వస్థపరిచి కాపాడి రక్షించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.